జంతర్ మంతర్ వీధుల్లో విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఈ రోజు మన దేశ అత్యున్నత చట్టసభ అయిన లోక్సభ గోడల్ని షేక్ చేస్తున్నాయి. గత వారం ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న యువతులపై జరిగిన లాఠీ చార్జీలు, పేలెట్ గన్ కాల్పులు, పోలీస్ దౌర్జన్యాలపై పార్లమెంట్ లో తీవ్ర రచ్చ జరిగింది. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామని చెప్పుకుంటూనే మరోవైపు పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2026ను వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించారు. పేపర్ లీక్ చేస్తే 10,000 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా, 60 రోజుల విచారణ పూర్తయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ బయట మాత్రం నిరసన తెలిపిన విద్యార్థులపై ఈ ఎఫ్ఐఆర్లు పెడుతూ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ నుంచి పోస్టులను తొలగిస్తూ డిజిటల్ పహారా కాస్తున్నారు. సమస్య పేపర్ లీక్ మాఫియానా లేక ప్రభుత్వ లోపాలని ప్రశ్నిస్తున్న యువతనా? ఢిల్లీ నడిబొడ్డున పారదర్శకత కోసం ప్రశ్నించిన విద్యార్థులపై పేలెట్ గన్స్ ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చిందెవరు అనే ప్రశ్న ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా మన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక విద్యార్థి ఉద్యమం మాత్రమే కాదు, ఇది మన దేశ భవిష్యత్తును, విద్యా వ్యవస్థలో విశ్వసనీయతను మరియు పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను ప్రశ్నిస్తున్న ఒక సంచలనాత్మకమైన ఘటన కూడా. తీవ్రమైన చలి, పోలీసు బ్యారికేడ్లు తట్టుకుంటూ జంతర్ మంతర్ వీధుల్లో ప్రశాంతంగా కూర్చొని మాకు పారదర్శకమైన పరీక్షలు కావాలి, లీకేజ్ మాఫియా అంతం చేయాలి అని నినాదాలు చేసిన యువతపై హఠాత్తుగా అర్ధరాత్రి పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీ చార్జీలు చేయడం, చివరికి తీవ్రవాదులపై వాడే పేలెట్ గన్స్ తో సొంత దేశపు విద్యార్థులపై ప్రయోగించిన మొత్తం దేశాన్ని షాక్ కి గురి చేసింది. ఈ వీధి నిరసనల దాటికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు దద్దరిల్లిపోయాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు జంతర్ మంతర్ ఘటనపై, విద్యార్థులపై జరిగిన పోలీస్ దౌర్జన్యంపై వాయిదా తీర్పులు ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా కష్టపడి చదివి కోట్లాది మంది యువత జీవితాలు పేపర్ లీకేజ్ వల్ల రోడ్డున పడుతుంటే ప్రభుత్వం వారిని అందుకోవాల్సింది పోయి రక్షణ దళాలతో కొట్టేస్తుంది అని లోక్సభలో ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో తీవ్ర రచ్చ, నినాదాల గందరగోళం నడుస్తున్న సమయంలో ప్రభుత్వం అత్యంత వేగంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2026ను వాయిస్ ఓట్ అంటే మౌలిక ఓటింగ్ ద్వారా ఆమోదింపజేసింది. ఈ కొత్త చట్టం ప్రకారం పోటీ పరీక్షల అక్రమాలకు పాల్పడిన, పేపర్ లీకేజ్ చేసిన, బోగస్ సెంటర్లు నడిపిన కనీసం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే 1 కోటి నుంచి 10 కోట్ల వరకు భారీ జరిమానాలు విధిస్తారు. అంతేకాదు ఈ కేసుల విచారణ వేగవంతం చేయడానికి 60 రోజుల తీర్పు ఇచ్చేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది కూడా. పైకి చూస్తే ఇది పేపర్ లీకేజ్ అరికట్టడానికి తెచ్చిన ఒక విప్లవాత్మకమైన కఠినమైన చట్టంలా కనిపిస్తుంది కదా. మరి అలాంటప్పుడు బయట విద్యార్థులు ఎందుకు ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇక్కడ అసలైన పాయింట్ ఉంది. ఒకవైపు కఠినమైన చట్టాలు తెచ్చామని చెప్తున్న ప్రభుత్వం, మరోవైపు రోడ్డుపైకి వచ్చి ప్రశ్నిస్తున్న విద్యార్థులపై విచక్షణారహితంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్లలో విద్యార్థులు నిరసన వీడియోలను, పోలీస్ దౌర్జన్యాలను చూపిస్తున్న పోస్టులను ఐటీ యాక్ట్ కింద విదేశీ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి తొలగింపజేస్తుంది. అంటే ఒక రకంగా డిజిటల్ పహారా కాస్తూ విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్య నిజంగా కొన్ని 100 కోట్లలో స్పందిస్తున్న పేపర్ లీక్ మాఫియానా లేక ప్రతి పరీక్షలోనూ తప్పులు చేస్తూ ఫలితాలు ఏళ్లు తరబడి ఆలస్యం చేస్తూ తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపై దాడి చేస్తున్న ప్రభుత్వ యాంత్రాంగందా? అసలు ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై పేలెట్ గన్స్ లాంటి ప్రమాదకరమైన ఆయుధాలను ఉపయోగించమని ఏ ఉన్నతాధికారి లేదా రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇచ్చారు? ఈ ప్రశ్నకు పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు. ఒకవైపు 10 కోట్ల జరిమానా, 10 ఏళ్లు జైలు శిక్ష అని హెడ్లైన్స్ వస్తున్నాయి. ఇంకొక వైపు రోడ్డుపై రక్తం ఓడుతున్న విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. మరి ఈ 2 వైఫల్యాలున్న అసలు నిజమేంటి? ప్రభుత్వం తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2026లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? ఈ కొత్త చట్టంలో సెక్షన్లు, శిక్షలు మరియు దాని వెనుక ఉన్న ప్రభుత్వ వాదన క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. కఠినమైన చట్టాలు తేయడం హర్షణీయమే, కానీ అమల్లో ఉన్న నిజాయితీ ఎంత? డేటాను ఒక్కసారి పరిశీలిస్తే గడిచిన 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 150కి పైగా పేపర్ లీకులు జరిగాయి. హిందూ బెల్ట్ లో అనేక రాష్ట్రాలలో ఇప్పటికే అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయి, కానీ వాటిలో శిక్షల శాతం అంటే కన్విక్షన్ రేటు దాదాపు శూన్యం. గతంలో పేపర్ లీక్ సంక్షోభం వచ్చినప్పుడు కె రాధాకృష్ణ కమిటీ 101 సిఫార్సులు అందించింది. ఎన్టీఏ కాంట్రాక్ట్ సిబ్బంది తగ్గించి శాశ్వత ఉద్యోగాలను నియమించాలి, డిజిటల్ ఎన్క్రిప్టెడ్ పేపర్లను మాత్రమే వాడాలని స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పటికీ ఎన్టీఏ కేవలం కొంతమంది శాశ్వత ఉద్యోగాలతో, కాంట్రాక్ట్ ఏజెన్సీస్ పై ఆధారపడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. మరి ఇక మరోవైపు బీహార్ నీట్
పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిపై సిబిఐ 2 ఏళ్లుగా సరిగ్గా సాక్ష్యాలను సేకరించలేకపోతుంది. కొత్తగా ఏర్పాటైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు సిబిఐ హాజరు కాకపోవడంతో కేసు వాయిదా పడింది. కాగితాలపై చట్టాలు మార్చడం తేలికే, కానీ వ్యవస్థలో అవినీతిని ఏరివేయకుండా తెచ్చే చట్టాలు కేవలం ప్రచారానికి పరిమితం అయిపోతాయి అంతే. మనం జంతర్ మంతర్ వీధుల్లో విద్యార్థులపై జరిగిన దౌర్జన్యము, ఆ నిరసనల మధ్య పార్లమెంట్ లో ఆమోదించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2026 గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అసలు ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఈ చట్టం వెనుక ఉన్న అసలైన నిజాలేంటి, ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఏం చెబుతుంది, నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులు ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది అనే హార్డ్ కాన్సెప్ట్ గురించి విశ్లేషించబోతున్నాం. చట్టంలో పెద్ద పెద్ద అక్షరాలతో 10 కోట్ల వరకు జరిమానా, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అని రాస్తే సరిపోతుందా? మన దేశంలో అసలు సమస్య కఠినమైన చట్టాలు లేకపోవడం కాదు, ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడము. డేటాను ఒక్కసారి డీప్ గా పరిశీలిస్తే గడిచిన 10 ఏళ్ల కాలంలో మన దేశంలో కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో ఏకంగా 150కి పైగా ప్రధాన పోటీ పరీక్షలలో పేపర్ లీకులు అయ్యాయి. దీనివల్ల దాదాపు 3 కోట్లకు పైగా యువత జీవితాలు రోడ్డు పైన పడ్డాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ లాంటి హిందూ బెల్ట్ రాష్ట్రాలలో ఇప్పటికే పేపర్ లీకేజ్ నిరోధానికి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయా రాష్ట్రాలలో నమోదైన వందలాది కేసులు నిందితులకు శిక్ష పడిన శాతం అంటే కన్వెన్షన్ రేట్ దాదాపు శూన్యానికి దగ్గరగా ఉంది. పేపర్ లీక్ చేసిన అసలు సూత్రధారులు, కోట్లు సంపాదించిన మాఫియా కింగ్స్ రాజకీయ అండదండలతో సురక్షితంగా బయటపడిపోతుంటే కేవలం కొంతమంది చిన్న చిన్న ఏజెంట్లను అరెస్ట్ చేసి కేసులు క్లోజ్ చేస్తున్నారని ఆధారాలు చెబుతున్నాయి. ఇక మన దేశంలో అతిపెద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన ఎన్టీఏ తీరును ఒక్కసారి గమనించండి. నేషనల్ లెవెల్లో వరుసగా పేపర్ లీకుల సంక్షోభం తలెత్తుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ డైరెక్టర్ కె రాధాకృష్ణన్ నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రాధాకృష్ణన్ కమిటీ రాత్రి బగలు శ్రమించి విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ఏకంగా 101 విప్లవాత్మకమైన సిఫారసులు అందించింది. రాధాకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పిన ప్రధాన సిఫారసు ఏంటంటే ఎన్టీఏ తన అత్యంత కీలకమైన పనులను ప్రైవేట్, థర్డ్ పార్టీ ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఏజెన్సీలను అవుట్ సోర్స్ చేయడం వెంటనే ఆపేయాలి. సంస్థలో శాశ్వత నిపుణులను నియమించాలి. ప్రింటింగ్, క్వశ్చన్ పేపర్ రవాణాలు, లీకేజ్ను అరికట్టడానికి డిజిటల్ ఎన్క్రిప్టెడ్ విధానాన్ని మరియు చివరి నిమిషంలో ఎగ్జామ్ సెంటర్లలో ప్రింట్ చేసుకునే సిపిటిటి టెక్నాలజీని వాడాలి అని స్పష్టమైన బ్లూ ప్రింట్ ఇచ్చింది. కానీ ఈ రోజు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి? ప్రభుత్వం ఆ 101 సిఫారసులలో కేవలం కొన్నిటిని మాత్రమే పైన అమలు చేసి ప్రధానమైన ఐటీ మరియు స్టాఫింగ్ సంస్కరణను పక్కన పెట్టేసిందని రీసెంట్ రిపోర్ట్లలో వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ ఎన్టీఏలో కేవలం కొంతమంది శాశ్వత సిబ్బందితో నడుస్తూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నిర్ణయించే క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్, కంప్యూటర్ సెంటర్ నిర్వహణ మళ్ళీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకే వదిలేస్తుంది. మరొక ఘోరమైన ఉదాహరణ చూడండి. బీహార్లో జరిగిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సిబిఐ విచారణ ఎంత నెమ్మదిగా సాగుతుందో దేశమంతా చూస్తుంది. కోట్ల రూపాయల డీల్స్ జరిగినప్పుడు పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ ప్రధాన నిందితుడిపై సాక్ష్య శాస్త్రాలు కోర్టులో సమర్పించడంలో సిబిఐ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు మొదటి విచారణ వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ తరపున సిబిఐ లాయర్ హాజరు కాకపోవడంతో జడ్జి గారు కేసుని వాయిదా వేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? పార్లమెంట్ లో కొత్త బిల్లులు ఆమోదించడము, టీవీ ఛానళ్లలో 10 కోట్ల జరిమానాని స్క్రోల్స్ వేయించుకోవడం చాలా తేలికైన పని. కానీ ఆ చట్టాన్ని అమలు చేసి వ్యవస్థలో ఉన్న లంచగొండులని, అవినీతిని, పొలిటికల్ ప్రెషర్స్ ని ఏరిపారేయడానికి మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అయిపోతాయా? ప్రచారానికి ఉపయోగపడతాయి తప్ప నిరుద్యోగ యువతకు న్యాయం చేయలేవా అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరి కఠినమైన చట్టాలు ఉండి పని చేయనప్పుడు ఆ పేపర్ లీక్ మాఫియా శాశ్వతంగా అంతం చేసే అసలైన టెక్నాలజీ అండ్ సిస్టమేటిక్ సొల్యూషన్స్ ఏంటి? విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న అసలైన మార్పులేంటి? విద్యా వ్యవస్థలో లోపాలు మరియు ఆల్టర్నేటివ్ పరిష్కారాలను లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. ఇప్పుడు మనం ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి పోలీసులు, దర్యాప్తు సంస్థలు, సోషల్ మీడియా ట్రాకింగ్ తెస్తున్నారు. బీహార్, బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలలో నిరసనలో పాల్గొన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వడము, సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వారి ఐపీ అడ్రస్లను, డివైస్ వివరాలను ఇవ్వాలని ప్లాట్ఫామ్లపై ఒత్తిడి తేవడం జరుగుతుంది. కానీ ఈ తరం భయపడేలా లేదు. సాంప్రదాయ రాజకీయం నిర్మించిన అతి మానవ ఇమేజ్లను గ్లోరిఫై చేయడం మానేసి జెన్జీ హాస్యము, మీమ్స్, వ్యంగ్యాస్త్రాలతో తిప్పికొడుతుంది. టియర్ గ్యాస్ పొగ, పోలీసుల లాఠీ చార్జ్ కూడా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ప్రతి ఘాటుగా ఒక ఉద్యమంగా మారారు. ఒక రాజకీయ నాయకుడు బలం అతని ఇమేజ్, కానీ ఆ ఇమేజ్ నే ప్రశ్నించే ధైర్యం ప్రజల్లో వచ్చినప్పుడు భయం అనేది కరిగిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు ప్రతిపక్షాలు కాదు, డిజిటల్ సెల్స్ లో నిలదీస్తున్న ఈ తరం యువత. ఇప్పుడు దాకా జంతర్ మంతర్ వీధుల్లో విద్యార్థులపై జరిగిన పోలీస్ దౌర్జన్యము, పార్లమెంట్ లో ఆమోదించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2026 మరియు ఆ చట్టం వెనుక ఉన్న అసలైన లూప్ హోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం.
మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు విద్యార్థుల గొంతు నొక్కేయడానికి ప్రభుత్వం వాడే సైకలాజికల్ టెక్నాలజీ ఏంటి, దాని ఎదురు ఈనాటి యువత అంటే జెన్జీ ఎలాంటి డిజిటల్ రెవల్యూషన్ తో విరుచుకుపడబోతుంది అనేది క్లియర్ గా చూద్దాం. ఒకప్పుడు ఏ రాజకీయ వ్యవస్థ అయినా తమ తప్పుల్ని ప్రశ్నించే ప్రజలను, విద్యార్థులను అణిచివేయడానికి ఒకే ఒక ఫార్ములా వాడేది, అదే భయం. రోడ్డుపైకి వస్తే లాఠీ చార్జ్ చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు రాయడం, విద్యార్థుల ఇళ్లకు అర్ధరాత్రి నోటీసులు పంపించడము. ప్రస్తుతం బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సరిగా ఇదే జరుగుతుంది. పోటీ పరీక్షలలో పారదర్శకత కోసం పేపర్ లీకేజ్ ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకి పోలీసులు నేరుగా వెళ్తున్నారు. మీ అబ్బాయి లేదా అమ్మాయి ఉద్యమంలో పాల్గొంటే భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్యోగాలు రావు, క్రిమినల్ రికార్డ్ నమోదు చేస్తాము అని తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిరసన వీడియోలు పోస్ట్ చేస్తున్న యువకులు ఐపీ అడ్రస్లు, డివైస్ ఐడీలు కావాలంటూ టెక్ కంపెనీలపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇక్కడ పాత తరం రాజకీయం ఊహించిన ఒక పెద్ద మార్పు జరిగింది. ఎందుకంటే ఈ రోజు రోడ్డు మీద ఉన్నది డిజిటల్ స్పేస్ ప్రశ్నిస్తుంది, పాత తరం కాదు, ఇది జెన్జీ. భయంతో లొంగిపోవడం ఈ తరానికి తెలియదు. అధికార యాంత్రాంగం తమపై ఎంతగా భయాన్ని రుద్దాలని చూస్తుందో అంతకంటే రెట్టింపు శక్తితో ఈ తరం హాస్యము, సెటైర్ మరియు మీమ్స్ ని ఆయుధాలుగా మార్చుకొని ఎదురుదాడి చేస్తుంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ చుట్టూ నిర్మించుకున్న లార్జర్ దెన్ లైఫ్ లేదా అతి మానవ ఇమేజ్లను చూసి ప్రజలు జంకేవారు. కానీ ఈ రోజు ఆ ఇమేజ్ల వెనుక ఉన్న అసలైన డొల్లతనాన్ని బయట పెట్టడానికి ఈ తరం యువత కేవలం ఒక్క మీమ్, ఒక్క రీల్ లేదా ఒక వ్యంగ్య కవిత వాడితే సరిపోతుంది. పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ పొగలో నిలబడి కూడా మీ టియర్ గ్యాస్ల కంటే మా పేపర్ లీకేజే మా కళ్ళలో ఎక్కువ నీరు తెప్పిస్తున్నాయి అని మీమ్స్ చేసి సోషల్ మీడియాలో మిలియన్ మందికి చేరవేశారు కూడా. ఒక రాజకీయ నాయకుడికి అసలైన బలం అతనుకున్న అధికారమే, పోలీసు బలగాలు కాదు, సమాజంలో అతనికున్న ఇమేజ్. ఆ ఇమేజ్ ముందు ప్రజలు మోకరిల్లినంత కాలం ఆ నాయకుడు శక్తివంతుడుగానే కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ ఇమేజ్ లో తప్పులను చూసి ప్రజలను నవ్వడం మొదలు పెడతారో, ప్రశ్నించే ధైర్యం ప్రదర్శిస్తారో, అక్కడ నాయకుడు భయపెట్టే యంత్రాంగం పూర్తిగా విఫలమైపోతుంది. అందుకే ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి లేదా రాజకీయ పార్టీలకి అసలైన సవాలు ప్రతిపక్ష రాజకీయ నాయకులు కాదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ప్రెస్ మీట్ తో లేదా రాజకీయ ఎత్తుగడతో ఎదుర్కోవచ్చు. కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని వ్యవస్థలో ప్రతి తప్పును మీమ్స్ ద్వారా, సెటైర్ ద్వారా ప్రపంచానికి ఎండగడుతున్న లక్షలాది మంది డిజిటల్ యువతను అణిచివేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. ఒకవైపు సోషల్ మీడియాలో అకౌంట్లపై డిజిటల్ పహారా, మరోవైపు మీమ్స్, సెటైర్లో నిలదీస్తున్న విద్యార్థుల శక్తులు. మరి ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? పేపర్ లీకేజ్ రహితమైన పారదర్శకత భారతదేశం కల నెరవేరుతుందా? 2029 నాటికి మన దేశంలో అత్యధిక ఓటు బ్యాంకుగా మారబోతుంది ఈ యువతే. విద్యార్థులు, ఉద్యోగులు పారదర్శకమైన పరీక్షల నిర్వహణ వారి హక్కు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ప్రశ్నించే హక్కును రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం ముందుంది. కేవలం ఆన్లైన్లో మీమ్స్ లేదా కొన్ని రోజుల నిరసనతో మార్పు రాదు. డిజిటల్ రంగాన్ని అణచివేసే ప్రయత్నాలు మమ్మెరమవుతున్న వేళ స్వాతంత్ర గొంతుకలకు సమాజం అండగా నిలవాలి. అధికార పీఠాలపై ఎవరైనా విద్యా వ్యవస్థను వ్యాపారంగా చేయకుండా, యువత భవిష్యత్తును పనంగా పెట్టకుండా చూడడమే ప్రజాస్వామ్యం యొక్క అసలైన విజయం. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ప్రభుత్వ అధికార యాంత్రాంగం గెలుస్తుందా లేక తన హక్కుల కోసం భయం లేకుండా పోరాడుతున్న యువత విజయం సాధిస్తుందా? కాలమే సమాధానం చెబుతుంది. మనం జంతర్ మంతర్ వీధుల్లో విద్యార్థులపై జరిగిన దౌర్జన్యము, పార్లమెంట్ ఆమోదించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2026 వెనుక ఉన్న నిజాలు మరియు భయపెట్టే యంత్రాంగానికి ఎదురున్న ఈ నాటి జెన్జీ చూపిస్తున్న డిజిటల్ ప్రతిఘటన క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 2029 నాటికి దేశంలో అతిపెద్ద రాజకీయ శక్తిగా మారబోతున్న ఈ తరానికున్న పవర్ ఏమిటి? సమాజం ఎవరి వైపు నిలబడాలి? మరియు ఈ ఉద్యమం సాధించిన అసలైన ముగింపేంటో స్పష్టంగా చూద్దాం. రాజకీయ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రోడ్డు మీద ఉన్న లాఠీ దెబ్బలు తింటున్న, డిజిటల్ స్పేస్ లో నిరసన తెలుపుతున్న ఈ విద్యార్థులు కేవలం నిరుద్యోగులు మాత్రమే కాదు. ఇంకో 2-3 ఏళ్ళు అంటే 2029 ఎన్నికల నాటికి ఈ దేశంలో అత్యధిక ఓటు బ్యాంకుగా మారబోతున్న ఈ జెన్జీ యువత మాత్రమే. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, పారదర్శకమైన పరీక్షలు, అర్హతకు తగ్గ ఉద్యోగాలు పొందడం అనేది ప్రభుత్వం ఇచ్చిన భిక్ష కాదు, అది ఈ దేశ పౌరులకున్న ప్రాథమిక హక్కు. కానీ ఏళ్ల తరబడి పేపర్ లీకేజీలు, వాయిదాలు, అవినీతితో యువత జీవితాలను నాశనం చేస్తూ ప్రశ్నించిన వారిపై లాఠీ చార్జీలు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ కోపం 2029 నాటి ఎన్నికల నాటికి ఒక పెద్ద పొలిటికల్ సునామీగా మారక తప్పదు. అయితే ఇక్కడ ఒక కఠినమైన
నిజాన్ని ఈ తరం యువత కూడా గ్రహించాలి. కేవలం సోషల్ మీడియాలో మీమ్స్ వేయడం వల్లనో 5-6 రోజులు రోడ్డుపై నిరసన తెలపడం వల్లనో వ్యవస్థలో మార్పు రాదు. ఎందుకంటే ప్రభుత్వాలు డిజిటల్ స్పేస్ ని స్వాతంత్ర గొంతుకలను అణిచివేయడానికి ప్రతిరోజు కొత్త కొత్త రూల్స్ తెస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో సమాజం కూడా స్వార్థంగా ఉండకుండా తమ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఈ యువతకు వారి వెనక నిలబడే డిజిటల్ క్రియేటర్స్ కి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అధికార పీఠాలపై కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, లేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా అది ముఖ్యం కాదు. విద్యా వ్యవస్థను వ్యాపారంగా చేయకుండా కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం పనంగా పెట్టకుండా చూడడమే అసలైన ప్రజాస్వామ్య విజయం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏ పార్టీ లేదా వ్యవస్థను సమర్థించకుండా ఢిల్లీ వీధుల్లో జరిగిన రియాలిటీ ఏంటి, పార్లమెంట్ లో వచ్చిన చట్టంలో ఉన్న లోపాలేంటి, గ్రౌండ్ లెవెల్లో విద్యార్థుల ఆవేదన ఏంటి అనేది నిష్పక్షపాతంగా మేము ముందుకు తెచ్చాం. ఇప్పుడు అసలైన ప్రశ్న మీ ముందు నిలిచింది. అధికార బలం, పోలీసుల యాంత్రాంగం గెలుస్తుందా, లేక తమ హక్కుల కోసం, పారదర్శకమైన భవిష్యత్తు కోసం భయం లేకుండా పోరాడుతున్న ఈ తరం యువత విజయం సాధిస్తుందా? దీనికి సమాధానం కాలమే చెబుతుంది. ఈ మొత్తం విశ్లేషణలో మీ అభిప్రాయం అత్యంత విలువైనది. ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టంపై మరియు విద్యార్థుల పోరాటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో ధైర్యంగా తెలియజేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులారా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. విద్యార్థులలో తప్పకుండా రెవల్యూషన్ రావాలి. ఇలాంటి నిష్పక్షపాతమైన మేజర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హక్కుల కోసం ప్రశ్నించడం ఆపకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.